హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ ప్రశ్య అఫీషియల్. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో కరబూజా జ్యూస్ ఎలా తయారు చేయాలో చెప్పడం జరుగుతుంది. దీనిని ఇంగ్లీష్ లో మస్క్ మిలాన్ అని కూడా అంటారు. ఈ జ్యూస్ కోసం ముందుగా ఒక బౌల్లో సబ్జా గింజలు నానేసుకోవడం జరిగింది. సబ్జా గింజలు ఎందుకంటే మన హెల్త్ కు చాలా మంచిది కాబట్టి జ్యూస్ లో వేసుకుంటే బాగుంటదని సబ్జా గింజలు నానేసుకున్నాం. ఇక జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కరబూజా కాయను ముందుగా వాటర్ తో మంచిగా కడుక్కోవాలి. అలాగే కరబూజకాయ మీది తొక్కంతా నీట్గా తీసుకోవాలి. తొక్క తీసేటప్పుడు జాగ్రత్తగా మెల్లగా తీయాలి, లేకుంటే చేయి కట్టయ్యే ప్రమాదం ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి కరబూజా జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ వీలు కాలేదు. ఈ రోజు వీలైంది. కరబూజా జ్యూస్ తాగడం వల్ల మన బాడీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కరబూజా జ్యూస్ తాగడం వల్ల ఒంట్లో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. అలాగే రక్తపోటును కంట్రోల్ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది, అలాగే కంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ అద్భుతంగా జరిగేలా చూస్తుంది. గుండె జబ్బుల నుంచి నివారణ అందిస్తుంది. అధిక బరువు ఉన్న వారికి ఇది చాలా చక్కగా వర్క్ చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలున్న జ్యూస్ ని తాగమంటే జ్యూస్ మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను గానీ నేను తాగను, ఇప్పటి వరకు నేను ఈ జ్యూస్ తాగలేదు, నేను తాగను అని నా వైఫ్ మొండికేసింది. ఎలాగైనా తాగిపించాలని మెల్లగా సర్ది చెప్పి జ్యూస్ తాగడానికి ఒప్పించాను. చాలా కష్టపడ్డ తర్వాత అయితే తొక్క తీయడం అయితే అయిపోయింది. ఫైనల్ గా కరబూజా కాయ తొక్క తీసాక ఇలా నీట్ గా అయిపోయింది. తొక్క తీసిన కరబూజా కాయను ఇలా మెల్లగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కరబూజా కాయ మధ్యలో అంత వేస్టేజ్ పిప్పి ఉంటుంది. ఆ పిప్పినంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న కరబూజా కాయను నైఫ్ తో మెల్లగా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దయచేసి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి. కట్ చేసేటప్పుడు చేతి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేయండి. ఇంకా కొన్ని కరబూజా కాయ ఉపయోగాలు చెప్పడం మర్చిపోయాను. కరబూజా జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పోలిక్ యాసిడ్ తో గర్భిణీలకు ఉపయోగపడుతుంది. కరబూజాకాయ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఫైనల్ గా ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న కరబూజా ముక్కలన్నీ మిక్సీ జార్ లో వేసుకున్నాను. జ్యూస్ కొద్దిగా తీయగా ఉండాలని కొంచెం అంత చక్కెర కూడా యాడ్ చేసుకున్నాను. తీయగా ఉంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను చక్కెర కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. నాలా కాకుండా మీకు సరిపడినంత మీరు వేసుకోండి. జ్యూస్ లో పోసుకోవడానికి నేను ముందుగానే పాలు కొన్ని వేడి చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు పోసుకుంటున్నాను. ఇందులో పాలు పోసుకోవడం వల్ల జ్యూస్ ఇంకా మరింత రుచిగా ఉంటుంది, అందుకే నేను కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే మిక్సీ చాలా సేపే పట్టాను, ఎందుకంటే కొందరు జ్యూస్ పట్టాక వడపోసుకుంటారు, అలా నాకు ఇష్టం ఉండదు. అందుకనే మిక్సీ ఎక్కువ సేపు పట్టాను, పిప్పి ఏమీ ఉండకూడదని. మొత్తానికైతే మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఫైనల్లీ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. ఇక జ్యూస్ అయితే గ్లాసులలో పోసేసుకుంటున్నాను. జ్యూస్ ఎంత బాగొచ్చిందో మీరే చూడండి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఫైనల్ గా మన కరబూజా జ్యూస్ అయితే తాగడానికి రెడీ అయిపోయింది. మీకు గానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.